మన తెలుగు వాళ్ళ దమ్ము గురించి మాట్లాడుతున్న వాళ్ళకి స్ట్రైట్ అండ్ డైరెక్ట్ ఆన్సర్ ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉందా లేదా? ఉంది అనుకున్న వాళ్ళు వీడియో చూడండి, లేదంటే లైట్ తీసుకుని స్వైప్ కొట్టండి. పక్క రాష్ట్రం వాళ్ళు మన తెలుగులో జరుగుతున్న షో గురించి వాళ్ళ భాష మీద మమకారంతో పిఆర్ టీమ్స్తో కమ్యూనిటీ సపోర్ట్తో కలుపుకుని నిఖిల్ అనే ఒక కంటెస్టెంట్ని ఈ రేంజ్లో సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు, పోస్ట్ చేస్తున్నారు, యాక్టివ్గా క్యాంపెయినింగ్ కూడా చేస్తున్నారు. ఏది నిఖిల్ అనే కంటెస్టెంట్ నచ్చి కాదు, ఆ అబ్బాయి కర్ణాటక వాడు, మన కర్ణాటక వాడు అక్కడ తెలుగు బిగ్ బాస్లో గెలవాలిరా అని చేస్తున్నారు. మన దౌర్భాగ్యం ఏంటి అంటే మన తెలుగోడు అలా కన్నడ షోలోనో తమిళ షోలోనో ఉంటే అరే తొక్కలో మనకేంటి పని అని వదిలేస్తాం. తప్పులేదు, అదే కరెక్ట్. కానీ మన తెలుగు వాడు మన తెలుగు షోలోనే గెలవలేకపోతే మన తల తీసి ఎక్కడ పెట్టుకోవాలి అనే చిన్న ఆలోచన కూడా లేదా మనకి? అరే బాబు, బిగ్ బాస్ షోకి తెలుగుకి కనెక్షన్ ఏంటి? ఎవడు వర్దినో వాడే విన్నవాళ్ళరా నాయనా. ఇలా భాషల మీద కాదు అని కాకమ్మ చేతకాని మాటలు మాట్లాడే వాళ్ళు, ఎస్పెషల్గా పిఆర్ బానిసలు, ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేయండి, లేకపోతే చాలా హర్ట్ అవుతారు. ఎందుకంటే నా తెలుగు షోలో జరుగుతున్న విషయంలో పక్కనోళ్ళు దూరినప్పుడే ఈ యుద్ధం మొదలైపోయింది. ఇది ఇద్దరు కంటెస్టెంట్ల మధ్య జరుగుతున్న వార్ కాదు, తెలుగు భాష గౌరవం కోసం, తెలుగు వాడి ఆత్మ గౌరవం కోసం చేస్తున్న పోరాటం ఇది. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా చెప్పుకుంటూ పోతే ప్రపంచంలో ఉన్న ప్రతి పేరు మోసిన రాష్ట్రం నుంచి పేరు కూడా వినని మారుమూల ప్రదేశాల దాకా మన తెలుగోడి జెండా గర్వంగా ఎగురుతూ కనిపిస్తుంది. ఎందుకని? మన తెలుగోళ్ల వల్ల. కానీ ఇదంతా ఎలా వచ్చింది? తెలుగు భాష మీద మనకున్న అభిమానాన్ని ఇండియా మొత్తం రీసౌండ్ వచ్చేలా పొట్టి శ్రీరాములు గారు ఆమరణ నిరాహార దీక్ష చేస్తేనే ఆంధ్ర రాష్ట్రం మనకి ఏర్పడింది. అండ్ అక్కడితో అయిపోలేదు, మనం తెచ్చిన ఈ మార్పు ఇండియా మొత్తం దద్దరిల్లే రిజల్ట్స్ ఇచ్చింది. మన తెలుగు వాళ్ళు చేసిన ఈ పోరాటమే మిగతా రాష్ట్రాలకి స్ఫూర్తినిచ్చింది. ఒకే భాష మాట్లాడే వాళ్ళంతా ఒక రాష్ట్రంగా ఉండాలి అని తీర్మానిస్తూ 1956లో రిలీజ్ చేసిన యాక్ట్లో 14 స్టేట్లు, 6 సెంట్రల్లీ అడ్మినిస్ట్రేట్ టెరిటరీస్ ఏర్పడ్డాయి. తెలంగాణ ఏరియాలో ఉన్న హైదరాబాద్ స్టేట్ని ఆంధ్రాలో విలీనం చేశారు. మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్న మలబార్ డిస్ట్రిక్ట్ని ట్రావెన్కోర్ కొచ్చిన్లో కలిపి కేరళ స్టేట్ని ఫామ్ చేశారు. కన్నడ మాట్లాడే ఏరియాని బాంబే నుంచి, హైదరాబాద్ నుంచి, మద్రాస్ నుంచి తీసి మైసూర్ స్టేట్లో కలిపి కర్ణాటకగా ప్రకటించారు. ఆ తర్వాత బాంబే, గుజరాత్, హర్యానా, పంజాబ్ అని ఇలా ఎన్నో రాష్ట్రాలు లాంగ్వేజ్ని బేస్ చేసుకుని ఫామ్ అయ్యాయి. దీనంతటికీ మూల కారణం మనం చేసిన పోరాటమే, ఒక తెలుగోడు చేసిన పోరాటమే. మన చరిత్ర ఇప్పటిది కాదు, వేల సంవత్సరాలది. తూర్పు చాళుక్యులు, గంగలు, కాకతీయులు, విజయనగర సామ్రాజ్యం, కుతుబ్ షాహీస్, మదురాయి నాయక్స్, తంజావూరు నాయక్స్, ఇలా ఎన్నో రాజ్యవంశీకులు తెలుగు భాషని అఫీషియల్ లాంగ్వేజ్గా ప్రకటించి నేర్చుకుని మాట్లాడారు. ఆఖరికి తమిళనాడులో ఉన్న తంజావూరు మరాఠులు కూడా తెలుగు భాషని అఫీషియల్ లాంగ్వేజ్గా మాట్లాడేవాళ్ళు. హిందీ, బెంగాలీ, మరాఠీ తర్వాత ఎక్కువగా మాట్లాడే భాష మన తెలుగు భాషే. ఇండియాలో ఉన్న 6 క్లాసికల్ లాంగ్వేజెస్లో తెలుగు భాష కూడా ఒక భాగం. ఈ వీడియో మొత్తం మాట్లాడుకున్న తెలుగు భాష గురించి నేను కానీ మీరు కానీ సాటిస్ఫై అయ్యేలా చెప్పలేను. అంత గొప్పది, అంత పెద్దది మన చరిత్ర. మన పెద్దవాళ్ళు, పూర్వీకులు చేసిన యుద్ధాలో, సాహిత్య సహకారాలో చేసి భాషని కాపాడక్కర్లేదు. కనీసం చచ్చిపోకుండా, ఓడిపోకుండా కాపాడుకుంటే చాలు. మన రాష్ట్రంలో, మన భాషలో జరుగుతున్న షోలో మన వాడిని గెలిపించుకునే పరిస్థితిలో కూడా లేమా? దానికంటే దారుణమైన పరిస్థితి అస్సలు ఉండదు. నాకు కన్నడ భాష అంటే ప్రాబ్లమే లేదు, ఎందుకంటే నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ చాలామంది కన్నడ మాట్లాడే వాళ్ళే ఉన్నారు. కానీ అసలు ఎలాంటి వైరం లేకుండా అన్నా తమ్ముళ్ళ కలిసి ఉండే తెలుగు కన్నడ వాళ్ళని ఒక చేతకాని చెత్త పిఆర్ టీంకి వచ్చిన నీచమైన ఆలోచన వల్ల కన్నడ విసెస్ తెలుగులా మార్చేసి మరీ ప్రమోట్ చేస్తున్నారు. ఈ షోలో తెలుగువాడు విన్ అయితే మన తెలుగు బ్రతికేస్తదా అని అడిగే వాళ్ళకి చెప్తున్నా, బ్రతుకుద్దో లేదో చెప్పలేను, కానీ ఒకవేళ ఇక్కడ ఓడిపోతే అదే మన పతనానికి మొదలు అని గట్టిగా చెప్తున్నా. వాళ్ళ షో కాకుండా, వాళ్ళ భాష కాకుండా అంత చేస్తున్నప్పుడు మన భాష, మన షో నిలబడి పోరాడలేమా?
ఫోన్ పట్టుకుని ఓటు గుద్ది మన భాషని మనం కాపాడుకోలేమా? మీరు అడగొచ్చు, తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు, మరి గౌతమ్కి నేను ఎందుకు ఓటు వెయ్యాలి అని. చాలా సింపుల్. ఉన్న వాళ్ళందరిలో హైయెస్ట్ ఓటింగ్ బ్యాంక్ సంపాదించుకున్న ఒకే ఒక్కడు ఎవరైనా ఉన్నారా అంటే అది గౌతమే. ఉన్న వాళ్ళందరిలో తెలుగు చక్కగా స్పష్టంగా సూటిగా మాట్లాడతాడు. తన పని తను చేసుకుంటూ పోతాడు. వచ్చిన రోజు నుంచి ఒక్కడే నిలబడ్డాడు. ఎదురు వచ్చిన ప్రతి వాడి మీద తలబడ్డాడు. హోస్ట్తో అనవసరంగా మాటలు పడ్డాడు. కానీ తను తప్పు లేనప్పుడు తన కోసం తానే నించుని సమాధానమిచ్చాడు. బిగ్ బాస్ మేనేజ్మెంట్ క్లియర్గా మనోడిని పక్కన పెట్టినా నిరుత్సాహపడకుండా తనని తానే మలుచుకుంటూ పోరాడుతున్నాడు. గౌతమ్ గెలిస్తే మన తెలుగువాడు మాత్రమే గెలవడు. అన్యాయం జరిగినప్పుడు ఎదురు తిరిగి నిలబడే సంకల్పం గెలుస్తుంది. న్యాయం మీద మనకున్న నమ్మకం గెలుస్తుంది. నిజానికి ఉన్న దమ్ము గెలుస్తుంది. ఈ పిల్లలకి రేపటి మీద ఉన్న నమ్మకం గెలుస్తుంది. 10 మంది కోసం నించోవాలి, మన కోసం మనం పోరాడాలి అనే ఆశ గెలుస్తుంది. ఈ వీడియో చేస్తున్నప్పుడు నేను రాసిన ప్రతి అక్షరంలో గౌతమ్కి పడుతున్న వర్డ్స్ని చూస్తున్నాను. బ్రతుకుతున్న తెలుగుని చూస్తున్నాను. గర్వంగా తెలుగు భాషని వింటున్నాను. సో మిత్రమా, నీతోనే మాట్లాడుతున్నా. మన తెలుగుని గెలిపించుకునే సమయం వచ్చింది. మాతృభాష అమ్మ పాల వంటిది, పరాయి భాష డబ్బా పాల వంటిది అని మహాత్మా గాంధీ గారు చెప్పారు. ఇప్పుడు నేను చెప్తున్నా, తెలుగు భాష మనకి అమ్మ అయితే ఆ అమ్మని బ్రతికించుకోవాల్సిన బాధ్యత మనది, నీది, నాది. కొన్ని వేల సంవత్సరాల చరిత్ర, ఎంతో మంది త్యాగం, ఎన్నో గొంతుల కలయికే మన తెలుగు భాష. ఇక్కడ తెలుగువాడిని గెలిపించి మన గుర్తింపు, మన చరిత్ర, మన భవిష్యత్తుని కాపాడుకోవడానికి నేను మొదటి అడుగు వేస్తున్నాను. నాతో నడిచే నా మిత్రులందరికీ చెప్తున్నా, మీరు వేసే ఓటులు ఇంకోసారి తెలుగు వాళ్ళ మీద గెలవాలి అన్న ఆలోచన కూడా అతర పాతాళానికి పోవాలి. నేను మీ ఆరెంజ్ పోటర్ మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు ఓటు వేస్తే ఇండియా దద్దరిల్లిపోవాలి. అలా వేయండి ఓట్లు.